మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే సార్. నమస్తే. మీ ఇంట్రో భారీగా ఇవ్వాలని ఉంది నాకు, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ అందరూ ఫేస్ చేస్తున్నారు. ఇది తీస్తే కొంచెం నేను అది ఇవ్వగలుగుతాను, మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడితే దాని వెయిట్ ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు. ఒక్కసారి ఆడియన్స్ కోసం ఒకసారి తీద్దాం సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మాస్క్ వేసుకోండి, హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి, వాష్ చేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. వీ హ్యావ్ టు బీ సేఫ్ అండ్ మనతో పాటు మన కూడా ఉన్నవాళ్ళని కూడా సేఫ్గా చూసుకోవాలి. సో ఇది ప్యూర్లీ ఇంటర్వ్యూ పర్పస్ కోసం మాస్క్ తీస్తున్నాం, లేకపోతే తీయకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మీ వాయిస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందులో ఎంత వెయిటేజ్ ఉందో, ఈవెన్ కొన్ని సినిమాలు మీ వాయిస్ మీదే ఎలివేట్ అయ్యాయి, కొన్ని డైలాగ్స్ అయితే పర్టికులర్గా పీక్కి వెళ్ళిపోయాయి. అంత వెయిట్ ఉన్నటువంటి, ముఖ్యంగా చెప్పాలి అని అంటే సూర్య గారి సినిమాలు మీరు ఏవైతే చేశారో, అంటే చాలామంది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు, అజిత్ గారికి ఇచ్చారు, దాని తర్వాత మన సూర్య గారికి, విక్రమ్ గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంతుందనే చెప్పాలి. అంత మంచిగా డైలాగ్స్ చెప్పుకుంటూ మిమ్మల్ని మీరు ఆ విధంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు, ఆ స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు కూడా ఆ వాయిస్ తోటి. సూర్య గారి డైలాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్, ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. యముడులో నువ్వు ఏసీ, అందుకే నీకు ఏసీ ఉన్న గది, నేను ఏసీ కాదు, అందుకే నాకు ఏసీ లేదు. సస్పెండ్ చేస్తావా చేసుకో, డిస్మిస్ చేస్తావా చేసుకో. 5,000 ఉంటే కూరగాయలు కొట్టు పెట్టుకుంటా, 50,000 ఉంటే పచారీ కొట్టు పెట్టుకుంటా, 5 లక్షలు ఉంటే డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకుంటా. ఎవరి దగ్గర చేయి చాచి అడగాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు చేయగొట్టుకు నించోవాల్సిన అవసరం లేదురా. పూనకం వస్తుంది సార్ మీరు చెప్తుంటే, ఒంట్లో తెలియదు. ఇది ఇంకా చెప్పాలి అంటే దిస్ ఇస్ ఒక 50% అనుకోవాలా. 50%? ఎందుకంటే బికాస్ ఎప్పుడు కూడా ఆర్టిస్ట్కి మామూలుగా కూర్చొని మీరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇదే డైలాగ్ని ఆయన సూర్య గారు తమిళ్లో చెప్పినప్పుడు, మీరు ఆయనకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి డైలాగ్ ఇచ్చినప్పుడు అమ్ముదారంతా ఇలాగే ఉంటుంది అన్నమాట. కానీ ఆయన వచ్చిన తర్వాత నించుని ఆ సెట్లోకి వచ్చి ఆ లొకేషన్లో నించుని చుట్టూ కో ఆర్టిస్టులు ప్లస్ క్రౌడ్ అది వచ్చి కెమెరా మీద యాక్షన్ అన్న తర్వాత ఆయన పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి సంబంధించి ఇప్పుడు మామూలుగా మీరు ఎప్పుడు ఎంతమంది చెప్పినా ఏదంటే మేము ఆల్రెడీ చెప్పాం కాబట్టి దాన్ని ఆ గ్రాఫ్ని లేకపోతే ఆ ఎమోషన్ని ఒక మార్క్ మైండ్లో ఉంచుకుని ఇప్పుడు చెప్తున్నాం. లేదు అని అంటే మేము డబ్బింగ్ వాళ్ళకి ఎలాగో ఆర్టిస్ట్కి ఎలాగో అయితే లొకేషన్ అది, మేము డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత అది ఒకసారి ఆ సీను చూసి అప్పుడు రైటర్ డైలాగ్ ఇస్తే ఆ డైలాగ్ తీసుకుని దాన్ని మేము ఓన్ చేసుకుని అప్పుడు ఆయన చేసినటువంటి ఆ బాడీ లాంగ్వేజ్కి, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్కి, ఆ ఎమోషన్స్కి మ్యాచ్ చేసి చెప్పేటప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది టోటల్గా. ఆ ఇంటెన్స్ యాడ్ చేస్తారు ఆటోమేటిక్. ఎందుకంటే బికాస్ ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే ఆ లైవ్ లొకేషన్లో ఆ కో ఆర్టిస్టులు అందులో పెర్ఫామ్ చేస్తారో, మేము అలాగా 4 walls లోపల 4 గోడల మధ్యలో మేము ఆ స్క్రీన్ను చూసి ఆ రూమ్లో మేము పెర్ఫామ్ చేయాలి. సో మాకేంటంటే ఆధారం వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ అనమాట. ఆ స్క్రీన్ మీద చూసిన తర్వాత డైలాగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ బొమ్మ చూశాక మాలో ఇంటెన్సిటీ, ఆ ఎమోషన్ వేరేలా ఉంటుంది. మీ వాయిస్ వల్ల చాలా డైలాగ్స్ ఎలివేట్ అయ్యాయి, తెలియంది కాదు. అండ్ ఇప్పటికీ మీరు చెప్పేటువంటి యముడు డైలాగ్ ఎవరికి బోర్ కొట్టినవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైనా పర్సనల్గా సూర్య గారు ఏమన్నా అన్నారా సార్ పిలిచి? కానీ అంటే బాగా చెప్పాను. ఎందుకంటే యాక్చువల్గా నేను సూర్య గారిది నా జర్నీ స్టార్ట్ ఫ్రమ్ గజనీ నుంచి చెప్తున్నాను అనమాట. ఎప్పటికప్పుడు ఆయన విల్ డెఫినెట్లీ కాంప్లిమెంట్ మై వర్క్. ఎస్పెషల్గా చెప్పాలి అంటే యముడు రిలీజ్ అయిన తర్వాత హీ కాల్డ్ మీ పర్సనలీ. అంతవరకు ఏంటంటే జస్ట్ వీ మీట్ ఎట్ డబ్బింగ్ ప్లేసెస్. ఒకసారి ఆయన తమిళ్ చెప్పడానికి రావడం, నేను తెలుగు చెప్తున్నప్పుడు కలవడం, లేదంటే ఏదైనా ఒక ట్రైలర్ అప్పుడు లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అప్పుడు కలవడం తప్పించి. బట్ దీనికి మాత్రం ఏంటంటే యముడు అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత గట్టిగా లంచ్ టైంలో ఫోన్ చేశారు ఆయన. ఇప్పుడు నేను డబ్బింగ్లో ఉన్నాను, అప్పుడు ఉపేంద్ర గారికి ఒక సినిమా అయితే చెప్తున్నాను నేను. అప్పుడు ఫోన్ చేసి, మూర్తి గారు చాలా థ్యాంక్స్, ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది మనది యముడు ఇక్కడ సింగం. ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను తెలుగు మీరు వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు మీ వాయిస్ తోటి.
ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యువర్ వాయిస్ అనే. సార్ అవును సార్ అదేంటి వెళ్ళేవారే, బికాస్ మనది ఇద్దరిది కూడా ఏంటంటే ఇప్పుడు 50-50 సార్. ఎందుకంటే మీ పెర్ఫార్మెన్స్ లేకపోతే నా వాయిస్ ఉండి సో ప్రయోజనం లేదు, నా వాయిస్ మాత్రం ఉన్నా మీ పెర్ఫార్మెన్స్ లేకపోతే లేదు. సో ఇట్స్ మనది ఏంటంటే 50-50 షేర్ చేసుకోవాలా. డెఫినెట్గా ద క్రెడిట్ గోస్ టు యూ ఆల్సో ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే నాకు బికాస్ అదే కదా ఫ్యాక్ట్, ఎందుకంటే ఆధారం ఏంటంటే వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ ఉండబట్టి దానికి మనము యాక్ట్ అవ్వడం, అలాగే మన వాయిస్ ఉంటే ఆటోమేటిక్గా ఆయనకి అది మ్యాచ్ అవ్వడము. సో బోత్ ఇంక్లూడ్స్ అనమాట. సో అదే చెప్పాను అనమాట. సో ఇట్స్ అ వెరీ కైండ్ పర్సన్ అండ్ వెరీ ఏం చెప్పాలంటే డౌన్ టు ఎర్త్ పర్సన్. కాంప్లిమెంట్ చేయడంలో ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, నాకు శ్రీనివాసమూర్తి గారి వాయిస్ బాగా మ్యాచ్ అయింది. అండ్ ఒక సినిమా బ్రదర్స్ అని ఉంది, దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఒక ఇన్నోవేటివ్ థాటో లేకపోతే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాం. ఏంటంటే ఇద్దరు ట్విన్స్ కాబట్టి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు చెప్దామని ఐడియా వచ్చింది. నేను కార్తీక్ ఆల్రెడీ చెప్తూ ఉంటారు. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక చిన్న సర్ప్రైజ్ లాంటి విషయము, కార్తీక్ గారికి కూడా ఫస్ట్ సినిమా నేనే చెప్పాను, యుగానికొక్కడు. యుగానికొక్కడు ఆయిరత్తిలో ఉన్న తమిళ్లో అది తెలుగు యుగానికొక్కడని చేస్తే ఆ సినిమా నేనే చెప్పాను ఆయనకి, కార్తీక్ గారికి. ఇట్స్ మ్యాసివ్ హిట్, అది కూడా పెద్ద హిట్. అది దాని తర్వాత నుంచి ఆయన ఏంటంటే ఓకే లేదు అన్నయ్యకి తమ్ముడికి ఇద్దరికి ఒకే వయసు కాదు అని. యాక్చువల్గా ఆ సినిమా కూడా ఆయన చెప్పుకుంటారని వచ్చారు, బట్ టైం సరిపోకపోవడము ప్లస్ రిలీజ్ టెన్షన్స్ అవి ఉండడం ప్లస్ ఆయనకి లాంగ్వేజ్ ఇంకా అప్పటికి అంటే తెలుగు అసలు ఏం తెలియదు కాబట్టి టేక్స్ టైం అని చెప్పినని సరే అయినప్పుడు నేను చెప్పేశాను అనమాట. దాని తర్వాత అయినా బాగుంది, సినిమా బాగుంది అండ్ మీ వాయిస్ బాగుంది, షూట్ హిట్ అయింది, బట్ అన్నదమ్ములకి ఇద్దరికి ఒకే వాయిస్ కాదు, నేను చెప్పుకుంటా అని చెప్పాను. అక్కడి ఆయన యాక్చువల్గా ఆయన చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. లేకపోతే కార్తీక్ గారు కూడా నేనే చెప్పాను ఫస్ట్ సినిమా యుగానికొక్కడు. ఉపేంద్ర గారిది ఒక డైలాగ్ ఉంది సార్, ఎందుకంటే ఆయన డైలాగ్స్ చాలా మాస్ కంటెంట్తో కూడినటువంటివి. ఒక డైలాగ్ ఏదైనా స్టార్ట్ చేయాలి. పంచగణపతి నీకు పూజలు చేస్తారు, హారతులు అన్ని ఇస్తారు, కానీ నువ్వు అందరూ పట్టించుకో, ఎవడో 93% గాడ్ ఇస్ గ్రేట్, ఐఎమ్ గ్రేట్. క్రాక్ పిచ్చి పేరు చెత్తరా కూడా ఏం చేస్తారు ఎమోషన్ ఇది నాన్ స్టాప్ గా ఉంటుంది అనమాట. అయింది మామూలుగా ఉండదు అనమాట. సార్ మీరు 1 more చెప్పినా పర్లేదు సార్. అయ్యో 1 more అంటే నాకు తెలిసి టఫెస్ట్ అండి, నాకు తెలిసి ఉపేంద్ర గారికి చెప్పడం చాలా టఫ్. అందులో బిగినింగ్లో ఆయన బిగినింగ్ ఇన్ ద సెన్స్ డబ్ చేయడప్పుడు ఈ కానివ్వండి ఉపేంద్ర కానివ్వండి అవన్నీ కూడా ఎలాంటి అంటే ఎమోషనల్ పేగులు నరాలు తెగిపోయేటటువంటి పెర్ఫార్మెన్స్ అదంతా. అది చెప్పడం చాలా కష్టం. ఇంచుమించు నాకు 3 days 4 days పట్టేది ఒక సినిమా అవ్వడానికి. 3 days 4 days 3 days 4 days నార్మల్ అయితే 1.5 day నార్మల్ సినిమాలు అయితే కొంచెం ఎక్స్ట్రా ఏదైనా కనుక ఒక 2 days మ్యాక్సిమం. కానీ ఆయన మినిమం 3 days మ్యాక్సిమం 4 to 5 days డెఫినెట్గా పట్టేది ఉపేంద్ర కానీ కానీ. అలాంటిది కన్యాదానం ఆయన టోటల్ డిఫరెంట్గా సాఫ్ట్గా ఆయన చెప్పారు. ఒకసారి అంబికా కృష్ణ గారు నేను హైదరాబాద్లో అదే మీట్ అయినప్పుడు డబ్బింగ్ ముందు కృష్ణ గారు చెప్పాను అనమాట, అన్న సీను ఒకసారి ఉపేంద్ర గారు నేను మీట్ అవ్వాలంటున్నారు, బికాస్ ఇంతవరకు నువ్వు చెప్పిన సినిమాలు వేరు, ఇది టోటల్గా ఇది డిఫరెంట్ సినిమా ఇది అంటే. ఆయన షూటింగ్ స్పాట్లో ఉంటే వెళ్ళాం మన సారథి స్టూడియోస్, ఎక్కడికి ఉంటే ఆయన ఏదో షూటింగ్లో ఉన్నాను. అప్పుడు చెప్పారు, మూర్తి గారు మీరు ఉపేంద్ర ఇవన్నీ మనసులో తీసేసేయండి, కన్యాదానం ఇస్ టోటలీ డిఫరెంట్ ఫిల్మ్, అది నేను సాఫ్ట్గా ఉంటాను, నేను చాలా ఒక హంబల్ క్యారెక్టర్ లాగా ఉంటుంది, అది చాలా సాఫ్ట్గా ఉంటుందని. నో ప్రాబ్లం సార్, మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో దానికి అలాగే మ్యాచ్ చేస్తాను సార్ డెఫినెట్గా. దానికి అవుట్ ఆఫ్ ఇది వెళ్ళదు ఎప్పుడు కూడాను. అదే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఉండాల్సినటువంటి గ్రేటెస్ట్ క్వాలిఫికేషన్ ఆర్ ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ద వాయిస్ షుడెంట్ సౌండ్ అవే. మీరు ఉన్నారు అని అంటే మీకు సూట్ అయ్యేటట్టుగానే ఉండాలి వాయిస్, ఏం వాయిస్ వేసినా. మీది ఏంటంటే అనున్నా బాగోదు అనున్నా బాగోదు. సో ఏంటంటే ఆ బాడీ లాంగ్వేజ్కి ఆ వాయిస్ మ్యాచ్ అయితేనే అప్పుడు ఆయనే. ఇప్పుడు ఇప్పుడు చాలామంది అంటుంటారు సార్ మీరు మాట్లాడుతుంటే నాకు సూర్య గారు వింటుంటే, అది ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఆ బాడీ లాంగ్వేజ్కి ఆ వాయిస్ మ్యాచ్ అవ్వాలి. అది అవ్వకపోతే ఆ మ్యాచ్ అవ్వాలంటే ఆటోమేటిక్గా అవ్వదు, అది మనం మ్యాచ్ చెయ్యాలి. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇంతమంది హీరోలకి చెప్పినా సరే ఎక్కడ ఒక మున్నైటనో లేకపోతే అదేలాగా ఉంది అన్న ఒక పేరు రాకపోవడానికి కారణం ఏంటంటే దట్ ఈస్ ద క్వాలిఫికేషన్ బై గాడ్స్ గ్రేస్, బై గాడ్స్ గిఫ్ట్ నాకు రావడం. ఎందుకంటే
ఒక సూర్య గారికి కానివ్వండి, విక్రమ్ గారికి కానివ్వండి, అర్జున్ గారికి కానీ, లేకపోతే అబ్బాస్ కానీ, వినీత్ కానీ, ప్రశాంత్ కానీ, ఉపేంద్ర గారికి కానీ, మోహన్ లాల్ కానీ, జయరామ్ కానీ, ఎవరికి చెప్పినా సరే ఆ పెర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా దానికి మనం బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేస్తేనే ఆ క్యారెక్టర్ పండుతుంది, మనకి ఏంటంటే మంచి పేరు వస్తుంది. అవును. లేకపోతే ఓకే అలాగే ఉంది, అదేలాగే ఉంది, సూర్య గారు మాట్లాడినట్టే ఉంది అనంటే వేస్ట్. విక్రమ్ కంటే విక్రమ్ గారిలాగా ఉండాలి, ఆ బాడీ లాంగ్వేజ్కి ఎలా ఈ మౌల్డ్ అంతా ఎలా చేసుకుంటూ అదే ఉంటారు? బాడీ లాంగ్వేజ్ డెఫినెట్గా నాకేంటనంటే వన్స్ ఐ సీ ది ఫేస్ ఆన్ ద స్క్రీన్, ఆ స్క్రీన్ మీద నాకు ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ని చూసిన తర్వాత దానికి నేను మ్యాచ్ చేయాలని చూస్తాను. చిన్న చిన్న ఎఫెక్ట్స్ నుంచి కానివ్వండి, లేకపోతే ఏదైనా హాలు కానీ, అరుపులు కానీ, లేకపోతే లవ్ కానీ, సెంటిమెంట్ ఏదైనా సరే ఆ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగానే మనం మ్యాచ్ చేస్తేనే మ్యాచ్ చేయాలి, అప్పుడు అది పండుతుంది.